స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మన మరుగుపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఈరోజు దానిలో భాగంగా మన మరుగుపట్నంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీదేవి గారికి, బీజేపీ అధికార ప్రతినిధి మునుకోటి రేణుక గారికి, అలాగే నారాయణ తాతాజీ గారికి, మన కొమరెడ్డి శ్రీనివాస్ గారికి, నాగరాజు గారు, ముఖ్యంగా తమిళపట్నం బీజేపీ అధ్యక్షులు నాగరాజు గారికి, మిగిలిన కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా పలు సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలని మన నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తణుకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించడం చాలా సంతోషం. దీనికి రక్తదానం చేసినటువంటి దాతలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే రెడ్ క్రాస్ ద్వారా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెడ్ క్రాస్ డాక్టర్ మునుకోటి అచ్యుత ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ద్వారా దీన్ని రివైవ్ చేసి గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దీన్ని రివైవ్ చేసి మరలా ఎక్కువ శాతం దాతలు ప్రోత్సహించి ఇక్కడ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి సేవలు అందిస్తున్నటువంటి సూర్య, అదేవిధంగా ఇతర వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రక్తదానం అనేది ఎంతో ప్రధానం. ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తం ఇస్తే వారి ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. ఆ విధంగా ఈరోజు ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం, ఎంతోమంది ప్రజలకి ఎంతోమంది ప్రమాదాలు బారిన పడినా ఎవరికైనా అవసరమైనా అటువంటి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాతృత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రక్తదానం అనేది ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ఈరోజు మన బీజేపీ నాగరాజు గారు 50 సార్లు పైగా ఈరోజు 56 సార్లు రక్తదానం చేయడం కూడా మనందరం కూడా గమనించాలి. ఈరోజు రక్తదానం చేసి మరలా చేసినప్పటికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అనేది గమనించాలి. ఎంత ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చినా చేసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని 10 మంది ప్రాణాలని కాపాడే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.